మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. ఇంకా జీరో మేకింగ్ ఛార్జెస్ మే 15th వరకు మాత్రమే. కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సాన్ని ప్రపంచం ఇంకా మరిచిపోకముందే ప్రకృతిలో నివురుగప్పిన నిప్పులా దాగున్న మరికొన్ని వైరస్లు ఇప్పుడు ప్రపంచ దేశాలను, శాస్త్రవేత్తలను మళ్లీ వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొన్ని అరుదైన ప్రాణాంతక వైరస్లు వేర్వేరు దేశాల్లో పుట్టుకొస్తూ వైరస్ల దండులా మానవాళిపై దాడికి సిద్ధమవుతున్నాయి. హంటా, నోరో, ఎబోలా ఇలా వరుసగా గత కొంతకాలంగా వైరస్లు పలు దేశాల్లో భయపెడుతున్నాయి. హంటా, నోరో, ఎబోలా వైరస్లు తరుముకొస్తున్నాయి. జాగ్రత్త. ఏంటి కొత్త వైరస్లు? చికిత్స ఎలా? ప్రపంచానికి మున్ముందు ఈ వైరస్ల ముప్పు తప్పదా? ప్రాణాంతక ఎబోలా వైరస్ తో ఆఫ్రికా ఖండంలోని కాంగో చిగురుటాకులా వణికిపోతోంది. 88 మంది ప్రాణాలను ఎబోలా వైరస్ బలి తీసుకుంది. మరో 300 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. కాంగో పొరుగు దేశం ఉగాండాలోనూ వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పటికిప్పుడు ప్రపంచ దేశాలకు ముప్పు లేకున్నా కాంగో పొరుగు దేశాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరిస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 1976లో కాంగోలో ఎబోలా వైరస్ ను తొలిసారి గుర్తించారు. ఏటా ఏదో ఒకసారి ఈ వైరస్ ప్రజలను భయపెడుతూనే వస్తోంది. చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. వైరస్ ను గుర్తించినప్పటి నుంచి ఎప్పటికప్పుడు దీని వ్యాప్తి జరుగుతూనే ఉంది. ఇప్పటికీ 17 సార్లు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ప్రైమరీ శాంపిల్స్ లోనే వైరస్ పాజిటివిటీ రేటు, దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం, ఆందోళన నెలకొంది. ఈ వైరస్ కు ప్రత్యేకంగా ఆమోదించిన చికిత్సలు, వ్యాక్సిన్లు ఏవీ లేవు. ఎప్పటికప్పుడు దీని ప్రభావం, స్వభావం మార్చుకుంటూనే ఉంది. దీంతో వెంటనే వైరస్ కు అడ్డుకట్ట వేయడం అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నివారించడం మాత్రమే ప్రజల చేతుల్లో ఉంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం, ప్రజా రవాణా, వాణిజ్యంపై ఆంక్షలు, వ్యాధి నిర్ధారణ అయిన వారికి క్వారంటైన్ చేయడం, ఇలా కాంగో ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో మరో 2 కొత్త వైరస్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నెలలోనే అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఇంటర్నేషనల్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కలకలం సృష్టించింది. సాధారణంగా ఇది ఎలుకల మలమూత్రాలు, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఇందులో ప్రమాదకరమైన యాండిస్ రకం మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు, వీటి మరణాల రేటు దాదాపు 35 నుంచి 40% వరకు ఉన్నాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. వామిటింగ్ బగ్ గా పిలిచే నోరో వైరస్ రీసెంట్ గా ఫ్రాన్స్ తీరంలోని ఒక పర్యాటక నౌకలో భయపెట్టింది. దాదాపు 1700 మంది ప్రయాణికులను క్వారంటైన్ చేయడానికి కారణమైంది. కలుషితమైన ఆహారం, నీరు ఒకరినొకరు తాకడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి వేగవంతమవుతోంది. దీని ప్రభావంతో తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి కలుగుతాయి. ఇప్పటికీ ప్రాణాంతకం కాకున్నా క్షణాల్లో 100 మందికి ఇది వ్యాపించే గుణం ఉంది. వాల్పై వైరస్లు పంజా విసురుతున్నాయి. కోవిడ్ మహమ్మారిని ప్రపంచం ఇంకా మరిచిపోనేలేదు. అప్పుడే కొత్త వైరస్ల పేర్లు ఒళ్ళు జలధరించేలా చేస్తున్నాయి. దీనికి కారణమెవరు అని వేలెత్తి చూపితే అది మన వైపే తిరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్, మారుతున్న మానవ జీవన విధానాలు, పెరుగుతున్న ప్రయాణాల రద్దీ, ఇవన్నీ రాబోయే కాలంలో మరిన్ని ప్రాణాంతక వైరస్ల పుట్టుకకు కారణమవుతున్నాయి. ఒక చోట ఎలుకలు, మరో చోట గబ్బిలాలు, ఇంకో చోట కోతులు, ఇలా పక్షులు, జంతువుల నుంచి మెల్లగా మనుషుల్లోకి చేరుతున్న వైరస్లు కోట్ల మంది ప్రాణాలను తీసే మహమ్మారిలా మారుతున్నాయి. వైరస్లను అడ్డుకునేందుకు వైద్యులు, శాస్త్రవేత్తలు సరికొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం కంటే అసలు వైరస్లు సోకకుండా మనమే ముందస్తు శ్రద్ధ పెట్టడం అవసరం.
వ్యాధి వచ్చిన తర్వాత కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఏ వైరస్కైనా ప్రీ వ్యాక్సినేషన్లా పనిచేసే మందు. మార్బర్గ్ వైరస్ డిసీజ్ ఎక్స్. శాస్త్రవేత్తలకు నిద్ర పట్టనివ్వని కొత్త వైరస్ల టెన్షన్. గ్లోబల్ వార్మింగ్, మానవ తప్పిదాలే కారణం. రాబోయే కాలంలో మరిన్ని ప్రాణాంతక వైరస్లకు ఆఫ్రికా ఖండం కేర్ ఆఫ్ గా మారిపోతోంది. ఇక్కడి నుంచే కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఈ మధ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మార్బర్గ్ వైరస్ కేసులు వెలుగు చూశాయి. ఇది కూడా ఎబోలా కుటుంబానికి చెందిందే. పైగా అత్యంత ప్రమాదకరమైన వైరస్. కోవిడ్ తరహాలో గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది. దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. వీటన్నింటికంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలను ఎక్కువ భయానికి గురిచేస్తోంది మాత్రం డిసీజ్ ఎక్స్. ఇది ప్రస్తుతానికి వైరస్ కాదు, కానీ భవిష్యత్తులో కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుందని, కోట్లాది మంది ప్రాణాలను తీయగలదని అంటున్నారు. ఈ ఊహాజనిత అజ్ఞాత వైరస్ కు శాస్త్రవేత్తలు పెట్టిన పేరే డిసీజ్ ఎక్స్. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ముందస్తు వ్యూహాల్ని సిద్ధం చేసుకోవాలని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత, పెరుగుతున్న ప్రయాణాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాల్లో వైవిధ్యం, వీటి కారణంగానే జంతువుల్లో ఉండే వైరస్లు మెల్లగా తమ రూటు మార్చుకుని మనుషులపైకి దండయాత్ర చేస్తున్నాయి. ప్రస్తుతానికి వైరస్ల వ్యాప్తి స్థానికంగానే ఉంది, కానీ కోవిడ్ తరహా వైరస్లు మళ్లీ అటాక్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఏ క్షణమైనా ఇవి ప్రపంచంపై దండెత్తవచ్చు. వాటికి అందరూ సిద్ధంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్లను అడ్డుకునేందుకు వైద్యులు, శాస్త్రవేత్తలు సరికొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం కాదు, అసలు వైరస్లు సోకకుండా మనమే ముందస్తు శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధి వచ్చిన తర్వాత కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఏ వైరస్ కైనా ఫ్రీ వ్యాక్సినేషన్లా పనిచేసే మందు. ఒకరి నుంచి ఒకరికి వైరస్లు వ్యాపించడానికి అత్యంత ప్రమాదకరమైన మార్గం చేతులు. వీటిని తరచూ శుభ్రం చేసుకోవాలి. అలాగే కళ్ళు, ముక్కు, నోటిని పదే చేతులతో తాకడం తగ్గించాలి. మాస్క్ అనేది రక్షణ కవచమని చెప్పొచ్చు. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం అలవాటు చేసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, వ్యాయామం, కూరగాయలు, పండ్లను వండే ముందు ఉప్పు నీటితో కడగడం, మాంసాహారాన్ని బాగా ఉడికించిన తర్వాతే తినడం, ఇలా చిన్న ఆరోగ్య సూత్రాలతో అత్యంత పెద్ద ప్రాణాంతక వైరస్లకు అడ్డుకట్ట వేయొచ్చు. సో వైరస్లు రావడం ఆగవు, మనమే వాటిని ఆపుతూ ముందుకు సాగాలి.